ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగాను మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతలు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మనుషులందరూ కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతలు చెల్లించాలి. కొన్నిసార్లు మనకు శత్రువులతో కూడా అపజయం వచ్చినప్పుడు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి. మనకు శోధనలు శ్రమలు ఎందుకు వస్తాయంటే మన కోసం మనమే ప్రార్థన చేసుకోకుండా ఇతరుల కొరకు కూడా మనము ప్రార్థన కృతజ్ఞతలు యాసన విజ్ఞాపన చేయాలి. ఇప్పుడు మన కష్టాలు మనం దేవునికి చెప్పుకోకుండా ఎవరైతే మన వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే శత్రుత్వం కలిగి ఉన్నారో, మన ఇరుగు కొరకు మన స్నేహితుల కొరకు, ఎవరైతే ప్రభులోకి రానంటి వారు ఇంకా ఉన్నారో, లోకంలో రక్షణ లేరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కొరకు ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి. ఎడతెగని ప్రార్థన, విస్తారమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, బలమైన ప్రార్థన. యేసు ప్రభు మరి పెందలకడ లేసి ప్రార్థించే వరకు మనం చూస్తున్నాం. అయితే ఈ రోజులు చాలామంది క్రైస్తవులు ప్రార్థనా జీవితంలో వెనకబడి ఉన్నారు. శ్రమల శోధనలు ఎందుకు వస్తున్నాయంటే ప్రార్థనా జీవితం తక్కువైపోవడం. 1-2 సార్లు ప్రార్థన చేస్తాము, జవాబు రాలేదని విడిచిపెట్టేస్తాం. కానీ ప్రభు వారు చెప్పింది ఏమిటంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఎలా బాగు చేస్తుందో ఫిజికల్ ప్రార్థన దేవుడు విన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే పొందుకున్నంత వరకు అడిగే వరంగా ఉండాలి. విసుగు చెందక దేవుడు ఇచ్చేంత వరకు మనము అడగాలి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆయన ఆలస్యమైతే చేస్తాడు కానీ అలక్ష్యమైతే చేయడు. మన విశ్వాసం ఎంతవరకు ఉందని పరీక్షించడానికి కొన్నిసార్లు దేవుడు లేట్ చేస్తాడు కార్యం ప్రతి ఒక్కటి. కొన్నిసార్లు దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు మనం అడిగిన దేవుడికి ఇష్టం లేదైతే దేవుడు ఇస్తాడు. మనం అడిగినప్పుడు కొన్నిసార్లు యేసుప్రభువు నో అని చెప్తారు, కొన్నిసార్లు ఎస్ అని చెప్తారు, కొన్నిసార్లు వెయిట్ అంటారు. మనం ఏం చేస్తాం? ఎస్ అని దాన్ని ఊరుకుంటాం, దేవుడు నాకు ఇచ్చాడు. నో అని దాన్ని కూడా ఊరుకుంటాం, దేవునికి ఇష్టం లేదేమో. వెయిట్ అని దగ్గర పడిపోతూ ఉంటాం. విశ్వాస జీవితంలో వెయిట్ చేయలేం. తొందరపాటు మన యొక్క జీవితాన్ని మనం విశ్వాస జీవితంలో తొలగిపోవడానికి కారణం దేవుడు కొన్నిసార్లు వెయిట్ అన్నప్పుడు మనం ఎందుకు దేవుడు నా జీవితం లేట్ చేస్తాడో ఆలోచిస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం, దేవుడిని విడిచిపెట్టేస్తాం. అబ్రహాము దేవుడు ఇస్తానన్నప్పుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి విశ్వాసంతో నిరీక్షణ కలిగి సహనంతో ఎదురు చూశాడు. అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి. మనం కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉండి అనేకుల కొరకు ప్రార్థన చేసే వరకు ఉండాలి. మనం బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు మనం ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతలు చెల్లించాలి. మన స్నేహితుల కొరకు కాదు, మన బంధువుల కొరకు కాదు, మన శత్రువుల కొరకు మనం ప్రార్థన విజ్ఞాపన చేసే వరకు ఉండాలి. చేద్దామా? ఈ రోజు నుంచి మీరు నేను కలిసి ప్రభులో మనందరం ఏక మనసు కలిగి ఏకాత్మతో పరిశుద్ధాత్మ నడిపింపు ఆయన శక్తి పొందుకున్న వారంగా ఉన్నట్లయితే దేవుడు తప్పగా మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మనల్ని అందరూ దేవుడు బలపరచును గాక. ఆమేన్.